డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, సో ఈ వీడియోలో మీకు మంచి బెనిఫిట్ జరగబోతా ఉంది. సో మన తెలుగులో ఒక సామెత కూడా ఉందన్నమాట. ఇంకి పెళ్లి సుబ్బి సాగుకు వచ్చిందని చెప్పేసి కాలేజ్ ఎక్కువైపోవటం, న్యూ ఏజ్ కాలేజ్ ఇంకా ఎక్కువైపోవటం, వీటన్నిటి వల్ల అల్టిమేట్గా మనకి బెనిఫిట్ జరిగితే మంచిదనే ఉద్దేశంతోని సో ఆ సామెత చెప్పానమాట. ఎందుకంటే సో ఈ ఇయర్ తీసుకున్నట్లయితే చాలామంది పేరెంట్స్ ఇంకా ఎక్కడ జాయిన్ కాకుండా డెసిషన్స్ అట్లనే పెండింగ్ పెట్టి కాలేజీ యాజమాన్యాలకి, యూనివర్సిటీస్‌కి అన్నిటికి కొంత ఎటువైపు వెళ్తారు ఏందనేది అంత భయపెట్టిస్తారనమాట. బట్ అది కూడా మనకు ఒక మంచిదే. ఎందుకంటే మాలాంటి వాళ్ళు కూడా మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయని చెప్పటం, మీరు కూడా ఆచి చూసి నిర్ణయం తీసుకుంటున్నారు కాబట్టి అది మంచిదే అనమాట. ఈ క్రమంలో మనం చాలా కాలేజ్ గురించి మేము ముందు చెప్పడం జరిగింది. చాలా కాలేజ్‌కి వెళ్లి విజిట్ చేసి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మీకు చెప్పడం జరిగింది. పర్సనల్‌గా మనం మెంటర్‌షిప్ తీసుకున్నప్పుడు కూడా మీకు ఏది సూటబుల్ అవుతది, ఏంటనేది కూడా గైడ్ చేయటం అనేది జరుగుతా ఉందనమాట. ఈ క్రమంలో మనకు చాలా కాలేజ్ గురించి వస్తా ఉంటాయి ఇన్ఫర్మేషన్. అట్లా కొన్నిటిని మాత్రమే ముందు పెడతా ఉంటాను. అలానే మనకొచ్చేసి ఇక్కడ స్కిల్ జెన్ అని చెప్పేసి మనకి స్కిల్ జెన్ టెక్ ఇండస్ట్రీ స్కిల్ పార్ట్నర్ ఏదైతే ఉందో, ఈ న్యూ ఏజ్ కాలేజ్ వచ్చేసి మనకి సెయింట్ మేరీస్ యూనివర్సిటీతోని ఎంఓయూ కుదుర్చుకుందనమాట. వీళ్ళు కూడా ఈ ఇయర్ మనకి హైదరాబాద్‌లో సెయింట్ మేరీస్ యూనివర్సిటీలో వీళ్ళు ప్రోగ్రామ్‌ని స్టార్ట్ చేస్తున్నారనమాట. ఎందుకు వీటన్నిటికి డిమాండ్ పెరిగిపోతా ఉందంటే, మీ అందరికి తెలిసిందే ఈ రోజున డిగ్రీ ఎంత ఇంపార్టెంటో, అంతకంటే ఇంపార్టెంట్ మనకి స్కిల్స్ అనేవి అయిందనమాట. అనేది కూడా ఎవరి ఇండస్ట్రీలో మనకు దూసుకొస్తుంది కాబట్టి, రేపు ఫ్యూచర్ రెడీ కెరీర్ ఆపర్చునిటీస్ అనేవి ఏఐకి రిలేటెడ్‌గా ఉంటాయి కాబట్టి, ఇటువంటి న్యూ ఏజ్ కాలేజ్ అనేవి చాలా ముందుకొచ్చి, అంటే ఒకప్పుడు ట్రైనింగ్ ప్లేస్‌మెంట్ ఇచ్చేటువంటి అన్నీ ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క ఈ ఇన్‌స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు కాలేజ్‌లోంచే, ఎందుకంటే అంత స్కిల్ అనేది అవసరం పడుతుందనమాట. ఏదో మన థర్డ్ ఇయర్ అయిపోగానే ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఇచ్చేది కాకుండా, ముందు నుంచే స్టూడెంట్స్‌ని రెడీ చేసే విధంగా ఇటువంటి కాలేజెస్ వచ్చాయి. వీళ్ళు మనకి ఒక ఆఫర్ ఇచ్చారు కాబట్టి, అంటే మనకంటే మీకు ఒక ఆఫర్ ఇచ్చారు కాబట్టి, దాన్ని మేము ముందుకు తీసుకొద్దాం ఉద్దేశంతో వీడియో చేస్తున్నా. సో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే ది ఎంప్లాయబిలిటీ ఛాలెంజెస్ అనమాట. ఈ రోజున మనకి ఏందంటే గ్రాడ్యుయేట్స్ వచ్చేసి బయటకొచ్చినప్పుడు కొంత స్కిల్స్ అనేవి చాలా తక్కువగా ఉండటం. కంపెనీస్ అనేవి కూడా వాళ్ళని తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ వేరే ట్రైనింగ్ ఇచ్చేటువంటి అంత ఓపిక కంపెనీస్ కూడా లేదు కాబట్టి, వాళ్ళు ఏదైతే ఇండస్ట్రీకి రెడీగా ఉన్నటువంటి స్కిల్స్‌తో ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వారిని తీసుకోవడానికి ఇష్టపడుతున్నాయనమాట. ఆ క్రమంలోనే మనకి ఇట్లా ఈ న్యూ ఏజ్ కాలేజెస్ వచ్చాయి. ఇవి ఎక్కువ కాటకుండా మనకు మంచిదే. వాళ్ళలో వాళ్ళ కాంపిటీషన్ అయిపోయి మనకు బెనిఫిట్ ఇస్తారు కాబట్టి. ఇక్కడ తీసుకున్నట్లయితే 100% జాబ్ గ్యారంటీ ఇస్తారనమాట. వీళ్ళతో నేను మాట్లాడాను. ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పంపియంగానే నేను కొన్ని క్వెషన్స్ చేసి నా డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకున్న తర్వాతనే ఈ వీడియో చేస్తున్నాను. 100% జాబ్ గ్యారంటీ అంటున్నారు. అంటే కెరియర్ ఫోకస్డ్ ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ డిజైన్డ్ ఫర్ జాబ్ అవుట్‌కమ్స్. ఏదైతే ఇండస్ట్రీకి కావాలో, ఎటువంటి స్కిల్స్ ఉండాలో, అటువంటి స్కిల్స్ మీకు నేర్పించి ఖచ్చితంగా మీకు జాబ్ ఇప్పిస్తాం అనేటువంటి గ్యారంటీతో వీళ్ళు ముందుకొస్తున్నారు. అది ఎంతవరకు వాళ్ళు నెరవేరుస్తారనేది కూడా మనకు ఫ్యూచర్ రెడీ చేస్తది. అయితే ఇక్కడ మరి జాబ్ రాకపోతే పరిస్థితి ఏందని అడిగా నేను. క్వెషన్ అడిగా. ఎందుకంటే నేను పర్సనల్ కూడా వెళ్ళా యూనివర్సిటీకి. వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిందంటే నో జాబ్ గెట్ అప్ టు 50% ఫీజ్ రిఫండ్. అంటే మీకు జాబ్ రాకపోతే మీరు కట్టేటువంటి ఫీజులో సగం ఫీజు మళ్ళీ మీకు వాపసు ఇచ్చేస్తుంటారు. ఇక్కడ చదవటానికి మీకు ట్యూషన్ ఫీజు 4 ఇయర్స్ కలిపి 8,00,000 అవుతుంది. అందుట్లో మీ 4,00,000 మీకు ఇచ్చేస్తారు. ఒకవేళ మీకు ప్లేస్‌మెంట్ అనేది రాకపోతే. అది నేను ఫోన్ చేసి కనుక్కున్నాననమాట. వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ పంపించినప్పుడు అసలు మీ ఫీజ్ ఎంత? ఎంత కట్టాల్సి ఉంటది? మీరు ఎంత వాపసు ఇస్తారన్నప్పుడు 50% ఫీజ్ రిఫండ్ ఇచ్చేస్తారంట. స్టూడెంట్ సెంట్రిక్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అండ్ అంటే ఇక్కడేందంటే మీకు మరేమైనా రాసిస్తా అని కూడా అడిగా నేను. మరి మాకు నమ్మకం ఏందంటే మీకు కావాలంటే అది కూడా చేస్తాం సార్ అని చెప్పారనమాట. రెడ్యూస్డ్ కెరియర్ రిస్క్ అనమాట ఫర్ పేరెంట్స్. పేరెంట్స్ ఏందంటే 20,00,000, 30,00,000 ఇంత కట్టి రేపు 10,000, 20,000 జాబ్, 30,000 జాబ్ వచ్చేది కాకుండా ఇట్లాంటి ఆఫర్స్ అనేవి ఇక ఖచ్చితంగా వేరే ఫ్యూచర్‌లో కూడా ఇయ్యాల్సొస్తాయేమో కొన్ని కాలేజీలు. బట్ ఇది కొంతమందికి అదే అందుకే చెప్పా ఇంక పెళ్లి సుబ్బి సాగుకొచ్చిందని చెప్పేసి. వీళ్ళ కాంపిటీషన్ పెరిగిపోయి కొంత మంచి స్టూడెంట్స్ అవసరం కాబట్టి అందరికి కూడా ఇటువంటి ఆఫర్స్ అనేది ఇస్తున్నారనమాట. సో మనకి ప్లేస్‌మెంట్ వస్తే మంచిదే కదా! రానప్పుడు సరే ఆ డిగ్రీకి అయ్యే ఖర్చు వాళ్ళు ఇస్తుర్రు కాబట్టి ఇబ్బంది లేదు. ఎందుకంటే బీటెక్ డిగ్రీ కావాలనుకున్నట్లయితే మినిమమ్ 1,00,000 లేనిది ఏ కాలేజ్ కూడా ఇవ్వలేదు కాబట్టి అది. ఇదొక ఆఫర్ అయితే మీకుంది. నచ్చినట్లయితే అప్లై చేసుకోండి. దానికి సంబంధించి నాకేం కాల్ చేయకండి. అందుకే వాళ్ళ నంబర్ అడిగా వాళ్ళది. ఈ నంబర్‌కి చెప్తే వాళ్ళు అన్ని డీటెయిల్స్ మీకు ఇస్తా అని చెప్పారు. అదొకటి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంటర్న్‌షిప్ అనమాట. వీళ్ళదొచ్చేసి లెర్న్, ఇంటర్న్ అండ్ ఎర్న్. 12 మంత్స్ పెయిడ్ ఇంటర్న్‌షిప్ వచ్చే విధంగా కూడా మీకిస్తారు. అప్ టు 3,00,000 అనేది మీరు ఎర్న్ చేయొచ్చనమాట. కాబట్టి ఇది కూడా ఒకటి ఇంటర్న్‌షిప్ అనేది కూడా వీళ్ళ దాంట్లో చాలా ఇంపార్టెంట్ ఉంది. అదొకటి మంచిది మీకు. దాంతో పాటు ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే ఈ రోజున
మనకి సర్టిఫికేషన్స్ అనేవి చాలా చాలా అవసరం. రేపు ప్లేస్‌మెంట్‌లో మీరు చదివేది బీటెక్కే. కానీ రేపు మీరంటే ఏంటని తెలియాలంటే మీ సీజీపీఏతో పాటు మీ యొక్క ఈ సర్టిఫికేషన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో అవి చాలా చాలా అవసరం అనమాట. కాబట్టి వీళ్ళు ఇక్కడ గూగుల్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్, ఎజ్యూర్ నుంచి ఏడబ్ల్యూఎస్, అదేవిధంగా ఐఐటీ రూర్కీ లాంటి పెద్ద పెద్ద ఇన్‌స్టిట్యూషన్స్ నుంచి మీకు సర్టిఫికేషన్ కోర్సెస్ కూడా ఆళ్ళు సపోర్ట్ చేస్తారు, చేపిస్తారనమాట. సో, ఇది కూడా మీకు ఒక మంచి బెనిఫిట్. దీంతో పాటు మనకి ఇక్కడ తీసుకున్నట్లయితే స్కిల్జన్ యొక్క ప్లేస్‌మెంట్ రికార్డ్. ఎందుకంటే ఇది కూడా ఒకప్పుడు ప్లేస్‌మెంట్ ట్రైనింగ్‌లో ఉన్నదనమాట ఈ సంస్థ కూడా. తీసుకున్నట్లయితే వీళ్ళకి దాదాపు 2,00,000 మెంబర్స్‌కి కూడా వీళ్ళు ట్రైన్ చేసినటువంటి సందర్భం ఉంది. అండ్ 95% అనేది సాటిస్ఫాక్షన్ స్కోర్ అనమాట స్టూడెంట్స్ నుంచి. అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ వీళ్ళు ట్రైన్ చేసినప్పుడు ఒక స్టూడెంట్‌కి 48 ఎల్‌పీఏ వరకు వెళ్ళింది. అండ్ వీళ్ళ యొక్క హైరింగ్ పార్ట్నర్స్ కూడా అంటే వీళ్ళ యొక్క నెట్వర్క్ అనేది కూడా దాదాపు 3,100+ వరకు వీళ్ళ యొక్క నెట్వర్క్ పార్ట్నర్‌షిప్ కూడా ఉందనమాట. సో, దాంతో పాటు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో, ఈ ప్రోగ్రామ్‌లో మనకి ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ కరిక్యులమ్‌తో పాటు ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఈ 2 ఉంటాయన్నమాట. ఎందుకంటే న్యూ ఏజ్ కాలేజ్ మొత్తం కూడా తీసుకునే ఇవే. వీళ్ళు కూడా సేమ్ అలానే ఫాలో అవుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఇక్కడ ఆఫర్ చేసినటువంటి ప్రోగ్రామ్స్ ఏంటి? ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్, ఏఐ డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ. ఈ 3 ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారు. ఈ మూడిట్లో మీకు ఏది నచ్చిందైనా ఇక్కడ మీరు తీసుకోవచ్చనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి సో, ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే లెర్న్ బై డూయింగ్. ఈ రోజున ఏందంటే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అంటే ఏదైనా గాని మీరు ఇన్వాల్వ్ అయ్యి ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అయితేనే రేపు సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి లెర్న్ బై డూయింగ్ అనే కాన్సెప్ట్‌తోని మీతోని ప్రాజెక్ట్స్, ఇంటర్న్‌షిప్స్, అదేవిధంగా ఇండస్ట్రీ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ అనమాట. అంటే ఇండస్ట్రీలో వర్క్ చేసినటువంటి వాళ్ళు ఇక్కడ మీకు మెంటర్‌షిప్స్ వచ్చే విధంగా పెట్టారన్నమాట. దాంతో పాటు మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజర్, ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్‌తోని మీట్ అయ్యే విధంగా కూడా కొన్ని ప్రోగ్రామ్స్ అనేది వీరు కండక్ట్ చేయబోతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. ఖచ్చితంగా ఉపయోగపడతాయి. నార్మల్ కాలేజ్‌కి వెళ్ళి కాలేజ్‌లో చదువుకొని వచ్చేది కాకుండా ఇటువంటివన్నీ చేసినప్పుడు మీకు చాలా మంచిదనమాట. అంటే మీకు ఇండస్ట్రీ నుంచి కూడా ఎక్స్‌పర్ట్స్ వస్తారు. అడ్వైజరీ బోర్డ్ గాని, కార్పొరేట్ మెంటర్స్ గాని ఇండస్ట్రీ నుంచి కూడా వస్తారు కాబట్టి ఇంకా ఏమేమి మార్పులు జరుగుతా ఉన్నాయి, ఏంటి మనం ఎక్కడ స్ట్రాంగ్‌గా ఉండాలి ఏంటనేది కూడా వీళ్ళ నుంచి మీకు గైడెన్స్ కూడా పర్ఫెక్ట్‌గా దొరికే ఛాన్స్ ఉందనమాట. సో, వీటన్నిటితో పాటు పేరెంట్ ఎందుకు చూజ్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా వీళ్ళు మన ముందుకి జాబ్ గ్యారంటీతోని వస్తున్నారు. అండ్ రాకపోతే ఫీజ్ రిఫండ్ ప్రొటెక్షన్ అనేది కూడా పెడుతున్నారన్నమాట. అంటే మనమైతే కడుతున్నామో అందులో 50% మనకి వాపస్ ఇచ్చేస్తాం అనే దాంతో వస్తుంది కాబట్టి కొంత మనం ఆలోచించుకోవచ్చనమాట. ఎందుకంటే ఏ కాలేజ్ కూడా అట్లా అడగట్లేదు, అనట్లేదు కూడా. కానీ వాళ్ళు అంటున్నారు కాబట్టి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి అడ్మిషన్స్ పరిస్థితి ఏంటి సార్ అంటే ఆల్రెడీ అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయి. సో, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్లయితే ఇక్కడ డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి మీరు కాల్ చేసి నేను చెప్పిందే కాకుండా మీకు ఇంకే డౌట్స్ ఉన్నా గాని క్లియర్ కట్‌గా తెలుసుకోండి. ఒకసారి వీళ్ళ ఆఫీస్ కూడా ఏదైతే మనం సెయింట్ మేరీ యూనివర్సిటీలో ఉంది. రామోజీ ఫిల్మ్స్ ఎదురుగా ఉంటుంది. రీసెంట్‌గా కూడా వెళ్ళొచ్చాను నేను. సో, వెళ్ళొచ్చినప్పుడు నాకు అప్పుడు చెప్పారాళ్ళు. "సార్ మీరు ఇన్ఫర్మేషన్ పంపియండి. ఇంకా ఫర్దర్‌గా నాకు డీటెయిల్స్ కావాలి. నేను మీతో డిస్కస్ చేసిన తర్వాత చెప్తాను పిల్లలకంటే" వాళ్ళు నాకు పంపించారు. వాళ్ళతోని మాట్లాడాననమాట. కాబట్టి ఇటువంటి ఎవరైతే కొంత ఫైనాన్షియల్‌గా న్యూ ఏజ్ కాలేజ్‌లో 20, 30 లక్షలు పెట్టుకోలేము. అండ్ వీళ్ళు జాబ్ గ్యారంటీతో పాటు జాబ్ రాకున్నట్లయితే ఒక 50% మనం కట్టిన దాంట్లో మనకి వెనక్కి ఇచ్చేస్తా అంటున్నారు కాబట్టి కొంత మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పాలసీ ఎలా ఉందో తెలుసుకొని మరి మీకు నమ్మకం కలిగినట్లయితే ఈ కాలేజ్‌లో మీరు జాయిన్ కావచ్చనమాట. ఇది మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, హై బటన్ ప్రెస్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చిందనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థాంక్ యూ.